రిజర్వేషన్ తీసేస్తామన్న దానిలో కొద్దిగా మైనస్ పడింది, దెబ్బ పడింది. ఆ రిజర్వేషన్ తీసేసే విషయం కూడా ఈ 4 ఏళ్లలో క్లియర్ చేస్తారు. 2029కి మోడీ గారు మరి ఏజ్ బార్ అని అంటున్నారు, కానీ ఆయన ఇంకొక 5 ఏళ్లు ఉంటే భారతదేశానికి ప్లస్ రూపాయి డాలర్ ని మించిపోయిద్ది, డాలర్ పడిపోయిద్ది అనే ఆశ అయితే కలుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కదా, మరి ఆంధ్రప్రదేశ్ కి ఆయన సహకరిస్తున్నారా అన్ని విధాలుగా? నేను మొన్న దాకా చెప్పాను, మొన్న 10 ఏళ్లు ఉత్తర భారతదేశాన్ని చూశాడు, దక్షిణ భారతదేశాన్ని వదిలేశాడు. ఎందుకు అనుకున్నాను, బినామీలు ఇటు పెరిగిపోయారు, అటు ఏమీ లేదు అనే ఫీలింగ్ కలిగింది. ఆ ఫీలింగ్ అని పోగొట్టాడు. ఇప్పుడు మూమెంట్ మదిలిపోయింది. ఏది నోట్లు రద్దు గాని, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులను కంట్రోల్ చేయటం గాని అంతా చేశారు. ఆ భయం అనేది ప్రతి ఒక్కరికి కలిగించారు. ఇటు ఏది తీసుకున్నా, దక్షిణ భారతదేశంలో ఏది తీసుకున్నా ఇటు గాలి మళ్ళీ అభివృద్ధి అనేది మొదలైంది.